హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీకు బిఎల్ఓ ఇచ్చినటువంటి ఎస్ఐఆర్ ఓటర్ ఫారంని ఆన్లైన్లో అయిందా లేదా, సో ఏ విధంగా చూడాలి? సో మీరు బిఎల్ఓ ఆఫీస్కి కంప్లీట్గా మీ యొక్క బిఎల్ఓ ఆఫీసర్కి మీ యొక్క ఎస్ఐఆర్ ఫామ్ని ఫిల్ చేసి ఇచ్చినా కూడా వాళ్ళు ఆన్లైన్ చేశారా లేదా ఏ విధంగా తెలుసుకోవాలి? చాలామందికి అర్థం కావడం లేదనమాట. వాళ్ళు బిఎల్ఓ వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్ఐఆర్ ఫారంని కంప్లీట్గా నింపిన తర్వాత వాళ్ళకు ఇచ్చేసి మనమైతే వచ్చేస్తున్నాం కదా, రిటర్న్ తిరిగి వచ్చేస్తున్నాం కాబట్టి ఆన్లైన్లో సబ్మిట్ చేసేస్తున్నారేమో అని మనం అనుకుంటున్నాం. బట్ కొంతమంది మాత్రమే ఆన్లైన్ సబ్మిట్ అవుతున్నాయి, మరికొంతమందివి ఆన్లైన్లో సబ్మిట్ కావడం లేదు. మరి ఎందుకు కావటం లేదు, అసలు రీజన్ ఏంటి? ఏ విధంగా మనము ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోస్ని లైక్ చేయండి. కింద హైప్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది, హైప్ పైన ట్యాప్ చేయండి. మనకు కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి, కొంచెం లీడర్ బోర్డులోకి రావడానికి అవకాశం ఉంటుంది మన ఛానల్ వచ్చేసి. అందుకే ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి హైప్ బటన్ పైన ట్యాప్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనకి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది మనకు ఎలక్షన్ కమిషన్ సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట. voters.ec.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఈ సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకు లాగిన్ అండ్ సైన్ అప్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు మీ యొక్క ఆన్లైన్ ఫామ్ అయిందా లేదా, ఆన్లైన్లో సబ్మిట్ అయిందా లేదా మీ యొక్క ఎస్ఐఆర్ ఫామ్ అనేది మీరు నింపి మీ యొక్క బిఎల్ఓ ఆఫీస్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆన్లైన్ చేశారా లేదా, ఆ స్టేటస్ మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఒకవేళ ఆన్లైన్ కాకపోతే ఏం చేయాలి, కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాం. అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసేయండి. ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ మీరు ఈ లాగిన్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మీకు మీ యొక్క మొబైల్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ మీ యొక్క లాగిన్ ఐడి అనేది ఫస్ట్ మీరు లాగిన్ అయితే అవ్వాలన్నమాట. లాగిన్ అయిన తర్వాతనే మీ యొక్క ఎన్యుమరేషన్ ఫామ్ని మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అన్నమాట. స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ అయిందా లేదా అనేది. ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా కంప్లీట్గా మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ అని ట్యాప్ చేసి మీకు కంప్లీట్గా అక్కడ నుంచి మీకు ఒక ఓటీపీ వస్తుందన్నమాట. కంప్లీట్గా ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని మీ బాక్స్లో అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు కంప్లీట్గా వెరిఫై ఓటీపీ వస్తుంది. వెరిఫై అయిపోయిన తర్వాత ఈ విధంగా మీకు దీని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీ యొక్క పేరు అనేది రావడం జరుగుతుంది, రైట్ సైడ్లో చూసుకోవచ్చు. మీరు లాగిన్ అయిన తర్వాత మీ ఇంటి పేరుతో సహా ఇక్కడ రావడం జరుగుతుంది. ఒకసారి మీ పేరు వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మీ యొక్క ఎస్ఐఆర్ ఫామ్ ఆన్లైన్ అయిందా లేదా ఎలా చూడాలి? ఇక్కడ చూసుకుంటే మనకు ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది, చూసుకోవచ్చు. కొంచెం ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను, చూడండి. ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్, వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. జస్ట్ ఎందుకంటే ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు ఏం అడుగుతుంది, స్టేట్ అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అనమాట. మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ అనేది చేయండి. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్, ఈ విధంగా సెలెక్ట్ అనేది చేయండి. ఒకవేళ అదర్ కంట్రీకి సంబంధించిన వాళ్ళైతే అదర్ కంట్రీ స్టేట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేయాలి, ఇక్కడ మీకు సంబంధించిన ఎపిక్ నెంబర్, ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఒకవేళ ఆన్లైన్ సబ్మిట్ కాకపోతే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఒకవేళ ఆన్లైన్లో సబ్మిట్ అయితే ఇక్కడ యువర్ ఎస్ఐఆర్ ఫామ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ ఆన్లైన్ అని చూపిస్తుంది అనమాట. వన్స్ ఒకసారి నేను ఇక్కడ మీకు చెక్ చేసి చూపిస్తాను. అయిందా లేదా నా యొక్క ఓటర్ ఐడి ఎస్ఐఆర్ ఫామ్ ఆన్లైన్లో వాళ్ళు అప్డేట్ చేశారా లేదా. నేను ఇక్కడ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగానే మీరు కూడా మీ యొక్క ఎస్ఐఆర్ ఫామ్ ఆన్లైన్లో బిఎల్ఓ వాళ్ళు ఆన్లైన్ చేశారా లేదా కూడా ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. మీ ఫామ్స్ కాదు, మీ రిలేటివ్స్ కాదు, మీ మమ్మీ, డాడీ అండ్ ఫాదర్, మదర్ ఎవరైనా సరే ఈ విధంగా మీరు మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. సెర్చ్ పైన ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. యువర్ ఫామ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ సబ్మిటెడ్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ యువర్ బిఎల్ఓ ఆఫీసర్. బూత్ లెవెల్ ఆఫీసర్కి ఫర్దర్ ఏదైనా వేరే ఇన్ఫర్మేషన్ ఉంటే మీ యొక్క బిఎల్ఓ ఆఫీసర్కు కాంటాక్ట్ అవ్వండి అంటూ కూడా మనకి ఇక్కడ చూపెట్టడం జరిగిందనమాట. అంటే నాకు సంబంధించిన ఎస్ఐఆర్ ఫామ్ని ఈ బిఎల్ఓ ఆఫీసర్ వాళ్ళు ఆన్లైన్లో సబ్మిట్ చేయడం జరిగింది. అయితే నాకు ఎలాంటి టెన్షన్ అయితే లేదనమాట, ఆన్లైన్లో సబ్మిట్ అయిపోయింది. ఒకవేళ ఆన్లైన్లో సబ్మిట్ కాని వాళ్ళ యొక్క డీటెయిల్ అయితే ఇక్కడ మీరు ఈ విధంగా ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ పైన ట్యాప్ చేయగానే మీకు ఇంకొక లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్, మీ యొక్క నియోజకవర్గం పేరు, మీ యొక్క క్రమ సంఖ్య, భాగం సంఖ్య, అలాగే మీ విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ అన్నీ అక్కడ చూపెట్టడం జరుగుతుంది అనమాట.
ఆ విధంగా చూపిస్తే మీరు ఏం చేయాలంటే వెంటనే మీ యొక్క బిఎల్ఓ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి, లేదా వాళ్ళకు ఫోన్ చేయండి. ఫోన్ చేసి ఫలానా మా మమ్మీది కానీ మా డాడీది కానీ నాది కానీ ఫామ్ ఇంకా ఆన్లైన్లో సబ్మిట్ కాలేదు, మాకు ఈ విధంగా డీటెయిల్ చూపిస్తుందని ఒకసారి మీరు మీ మొబైల్లో వాళ్ళకు చూపెట్టండి. అప్పుడు వారు మళ్ళీ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎందుకు సబ్మిట్ కావడం లేదంటే చాలామందికి ఇక్కడ చూసుకుంటే ఆధార్ కార్డులో ఒక పేరు ఉంది, అలాగే ఓటర్ ఐడి కార్డులో ఒక పేరు ఉందన్నమాట. ఈ విధంగా చాలామందికి అది సబ్మిట్ కావడం లేదన్నమాట. అది మ్యాచ్ అవ్వాలి. మెయిన్ ఓటర్ ఐడిలో ఉన్నటువంటి పేరు అండ్ ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు రెండు ఇవి మ్యాచ్ అయితేనే అది సబ్మిట్ అయితే తీసుకుంటుంది అనమాట, లేకపోతే తీసుకోదు. కాబట్టి ఓటర్ ఐడిలో ఎలా ఉందో ఆ విధంగా మీరు పేరు అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది మనకు కంప్లీట్గా ఆన్లైన్లో సబ్మిట్ అయిందా లేదా జస్ట్ ఒకే ఒక క్లిక్తో 2 నిమిషాలు మీరు తెలుసుకునేటటువంటి చాలా ఈజీ సులభమైన పద్ధతి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వేరే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలంటే సో మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే చూస్తున్న ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ చూడడం కోసం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.